గుడికి తీసుకెళ్తాడు రిషి. సడన్గా గుడికి తీసుకొచ్చావేంటి, విశేషం అని అడుగుతుంది హర్షి. రిషి ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి పెళ్లి విషయంలో హర్షి ఏమనుకుంటుంది, తన అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవాలని. తాళి వేసుకోమని చెప్పాడు. రిషి చెప్పినట్టుగానే తను తాళి మెడలో వేసుకుంది. కానీ అది తను చెప్పినందుకు వేసుకుందా, లేదా తనకి పెళ్లి జరిగింది, దాన్ని గౌరవించాలనే ఆలోచన ఉందా అని అడుగుదాం అనుకున్నాడు. కానీ తను ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అని ఆగిపోయాడు. మాట్లాడవేంటి బావా, ఈరోజేంటి స్పెషల్? ఈరోజు అమ్మ పుట్టినరోజు హర్షి అన్నాడు రిషి. మరి ఎన్ని రోజులు అత్త పుట్టినరోజు అని ఎప్పుడూ చెప్పలేదు. చెప్పే టైం రాలేదు, చెప్పే టైంకి వాళ్ళు లేరు అన్నాడు రిషి బాధగా. నువ్వే అన్నావు కదా బావా, వాళ్ళు మన పక్కనే ఉంటారు అని. అత్త కూడా మనతోనే ఉంటుంది, ఫీల్ అవ్వకు అంటూ రా దేవుడి దగ్గరికి వెళ్దాం అంటూ రిషి చేపట్టుకొని తీసుకెళ్ళింది. ఒక్కోసారి చిన్నపిల్లల మారం చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ రిషికి హర్షి ఎప్పుడు వాళ్ళ అమ్మలానే కనిపిస్తుంది. అందుకే తను ఏం చెప్పినా అలా వింటూ ఉంటాడు. దర్శనం అయ్యాక దేవుడికి దండం పెట్టుకుంటూ హ్యాపీ బర్త్డే అత్తయ్య అంది హర్షి కళ్ళు మూసుకుని. రిషి కూడా దండం పెట్టుకుని హర్షి వైపు చూశాడు. కాస్త దూరంలో నుదుటిన కుంకుమ పెట్టుకుంటూ కనిపించింది. అది చూసి రిషి ఆనందం పట్టలేకపోయాడు. వెంటనే వెళ్ళి హర్షిని ఎత్తుకొని గిరగిరా తిప్పాలన్నంత సంబరంలో ముందుకు అడుగేసి ఆగిపోయాడు. హర్షిని తన దగ్గరకు వస్తూ కనిపించింది. నుదుటిన బొట్టు, మెడలో తాళి, నిండైన చీరకట్లో నడుచుకుంటూ తన వైపే వస్తున్న హర్షి రూపాన్ని రెప్ప వేయడం కూడా మరిచి తన కళ్ళలో నింపుకుంటూ ఉన్నాడు హర్షి. రిషి ఎలాంటి చలనం లేకుండా నించున్న రిషి దగ్గరకు వచ్చి బావా బావా అంటూ చేయి పట్టుకుని కదిపింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి హర్షిని చూసి తన నుదుటిన పెట్టుకున్న బొట్టు, నీ తడిమి ఇది అన్నాడు. ఇదా? అక్కడున్న పెద్దావిడ చెప్పింది పెట్టుకో అని, అందుకే పెట్టుకున్నాను. పెట్టుకున్నాక పెళ్ళైన వాళ్ళు కదా పెట్టుకుంటారు అని డౌట్ వచ్చింది. నేను ఏదో ధ్యాసలో పెట్టేసుకున్నాను బావా అంది కావాలని. ఎక్కడ రిషి కోపడతాడో అని. చాలా బాగున్నావు అంటూ రెండు చేతులతో దిష్టి తీసి ఇంత అన్నాడు రిషి. నిజంగానా బావా అంది రిషి కళ్ళలోకి చూస్తూ. అన్నాడు నవ్వుతూ. అయితే నన్ను ఫోటో తీ బావా, ఇది ఒక మెమొరీలా ఉంటుంది అంది హర్షి. సరే అని తన ఫోన్లో ఫోటో తీసి హర్షి ఫోన్కి సెండ్ చేసి తన ఫోన్లో వాల్పేపర్గా అదే ఫోటో పెట్టుకున్నాడు రిషి. ఇద్దరు ఒకరి మనసులో ఒకరికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండానే ఎవరు ఏమనుకుంటారో అప్పటి వరకు తమ మధ్యలో ఉన్న చనువు ఎక్కడ పోతుందో అనుకుంటూ భయంతో వెనకడుగు వేస్తారు. సరే వెళ్దాం పద, నువ్వు రేపటి నుండి హాస్టల్కి వెళ్ళాలి కదా అన్నాడు రిషి. సరే అని ఇద్దరు ఇంటికి వెళ్ళాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు రిషి ఇష్టం లేకపోయినా హర్షిని హాస్టల్లో జాయిన్ చేశాడు. ఆ తర్వాత దూరంగా ఉండడం వల్లేమో హర్షిని కొంచెం ఎక్కువగానే కేరింగ్గా చూసుకోవడంతో, అది కాక ఆస్తి విషయంలో రిషి కోర్టుకు వెళ్ళడంతో హర్షికి లైఫ్ థ్రెట్ ఉందని తన్ని ప్రతి నిమిషం తన చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే స్పై చేయడం మొదలుపెట్టాడు. అదంతా హర్షికి నచ్చకపోయినా రిషికి ఎదురు చెప్పలేక సైలెంట్గా ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేశాక తను ఎంత బిజీగా ఉన్నా హర్షికి ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పాడు. రాను రాను రిషి భయాన్ని, ప్రేమని హర్షి అర్థం చేసుకుంటున్నా ఎక్కడో మూల అతని ఓవర్ కేరింగ్ తనకి నచ్చట్లేదు. కొన్నాళ్ళకి హాస్టల్ని రిషిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, తన రూమ్ బయట సీసీ కెమెరాలు పెట్టించడం, తన కోసం ప్రత్యేకంగా వంట మనిషిని పెట్టించడం, హర్షి ఫ్రెండ్స్ని తన సిస్టర్స్ని చేసుకుని వారి ద్వారా హర్షి మూడ్ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలుసుకోవడం చేస్తూ ఉండేవాడు. ఇవన్నీ రిషికి ఆనందాన్ని ఇచ్చిన హర్షికి మాత్రం చికాకు కలిగించేవి. తన చిన్న చిన్న ఆనందాలని కూడా బావ దూరం చేస్తున్నాడు అనుకునేది. ఇవన్నీ రిషికి తెలిసిన ఇదంతా హర్షి క్షేమం కోసం కదా, తను నన్ను ఏమనుకున్నా పర్లేదు అనుకుంటాడు. అలా హర్షికి ఇంకా థ్రెడ్ ఉందని భయపడుతున్న టైంలోనే హర్షిని తనతో పాటే ఉంచుకోవాలనుకున్నాడు రిషి. తనను ఫాలో చేస్తూ హర్షి వెంట కాపలాకి ఏ మనిషిని పెట్టడం ఇష్టం లేక హర్షి కాలేజీకి వెళ్ళే టైంలో, వచ్చే టైంలో తనని ఫాలో చేస్తూ ఉండేవాడు. ఆ ధైర్యంతోనే హర్షి ట్రిప్కి వెళ్ళడానికి కూడా ఒప్పుకున్నాడు. హర్షి వెళ్ళాక ఒకరోజు కూడా తనకి దూరంగా ఉండలేకపోయాడు రిషి. తనను వెంటనే చూడాలి అనిపించింది. ఉండలేక ఏ ఫ్లైట్కి
ఏ టైంకి ఫ్లైట్ ఉందో చూసుకొని ఆ ఫ్లైట్ పట్టుకొని హర్షి ఉండే ప్లేస్కి వచ్చాడు. తనని దూరం నుండి చూసి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అంతలోనే అభి వచ్చి ప్రపోజ్ చేయడం, హర్షి యాక్సెప్ట్ చేయడం చూసి అక్కడి నుండి బాధతో వచ్చేసాడు. అప్పుడే అనుకుంటాడు, హర్షి దృష్టిలో తమకి జరిగిన పెళ్ళికి విలువ లేదు అని. ఆయన ఎలా ఉంటుంది? తనకు ఆ ఏజ్లో ఏం తెలుస్తుంది? తప్పంతా నాదే, నేనే తనని ప్రేమించాను అని తనని తానే తిట్టుకొని ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే డిసైడ్ అయ్యారు, హర్షికి తన వల్ల ఇబ్బంది కలగకూడదు, తను కోరుకుంది ఏదైనా చేయాలి అని. బావా 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 అంటున్న పిలుపుకి లోకంలోకి వచ్చాడు రిషి. ఏంటి బావా, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఇక్కడ మాట్లాడుతుంటే తన చేతిని పట్టుకున్న హర్షి చేతిని విడిపించుకొని, వెళ్ళి ఫ్రెష్ అవ్వు హర్షి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు రిషి. కానీ బావా, నేను ఇప్పుడే ఊరి నుండి వచ్చాను, 2 రోజుల తర్వాత నీకు కొంచెం కూడా ఏం అనిపించడం లేదా అంది బెడ్ మీద కూర్చుని. లేదు అన్నాడు రిషి తల దూకుంటూ. నేను నీతో మాట్లాడను ఇక అంటూ వెళ్ళడానికి లేచిన హర్షి కాలు నొప్పి పెట్టడంతో అంటూ అక్కడే కూర్చునిపోయింది. ఏమైంది? వెళ్తా అన్నావు కదా, వెళ్ళు అన్నాడు రిషి. వెళ్తాను అంటూ ఒక్కో అడుగు వేస్తుంది నొప్పిని భరిస్తూ. తను అలా చూసి ఆగలేక వెళ్ళి 2 చేతులతో ఎత్తుకుని తీసుకెళ్తూ ఉన్నాడు. అతని మెడ చుట్టూ చేతులేసి రిషిని అలాగే చూస్తూ ఉంది హర్షి. హర్షిని తీసుకెళ్ళి తన రూమ్లో బెడ్ మీద కూర్చోబెట్టి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్తుంటే రిషి షర్ట్ కాలర్ వదలకుండా పట్టుకుంది హర్షి. నేనేమైనా హర్ట్ చేశానా అని అడిగింది హర్షి. లేదు అన్నాడు హర్షి చేతుల నుండి తన కాలర్ విడిపించుకుంటూ. మరేంటి, నీలో మార్పు నాకు స్పష్టంగా తెలుస్తుంది అంది మళ్ళీ గట్టిగా పట్టుకొని. తను అంతా దగ్గరగా చూసిన రిషి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎక్కడ మనసు అదుపు తప్పుతుందో అని భయం వేసింది. సీరియస్గా చూశాడు హర్షి వైపు. ఆ చూపుకి లోపల బెదిరున్న, పైకి మాత్రం నటిస్తుంది హర్షి. ఏంటా చూపు? అలా చూస్తే భయపడే రోజులు పోయాయి అంది రిషి కళ్ళలోకి సూటిగా చూడలేక తల దించుకొని. రిషి నవ్వి హర్షి చేతులు ఇడిపించుకొని తెలుస్తుంది అన్నాడు నించొని. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది హర్షి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఎప్పటికి వస్తానో తెలీదు. నువ్వు బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ వెళ్ళే ముందు నాకు కాల్ చేసి చెప్పు. నాకెందుకు చెప్పాలి అనుకోవద్దు, యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ, అర్థమైందిగా అని తన స్టైల్లో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను రెస్పాన్సిబిలిటీ అంతేనా బావా అనుకుంది హర్షి. ఆఫీస్కి వెళ్ళిన రిషి పనిలో పడిపోయి ఆ రోజు మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. ఇక్కడ హర్షి రిషి ఫోన్ చేస్తాడని చూసింది, కానీ ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఆ రోజంతా డల్గా ఉంది హర్షి. రిషి లేకపోయినా అతను ఇచ్చిన పనిష్మెంట్ మాత్రం పూర్తి చేసింది. ఆకాష్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. అంత ఇంట్లో ఒక్కదానికే బోర్ కొట్టి కాసేపు టీవీ చూసింది. యూట్యూబ్లో చూసి రిషి కోసం వంట చేసింది. కాసేపు మ్యాగజైన్ చదువుతూ రిషి కోసం ఎదురు చూసింది, కానీ అతని జాడ లేదు. రాత్రి 10ంటికి ఇంటికి చేరాడు. రావడంతోనే తన కోసం గుమ్మంలో నించొని ఎదురు చూస్తున్న హర్షిని చూసి, ఈ టైం వరకు పడుకోకుండా ఏం చేస్తున్నావు? ఇక్కడ నుంచి గాడిదలు కాస్తున్నావా అన్నాడు సీరియస్గా. ఏం మాట్లాడలేదు హర్షి. తను కోపంగా ఉన్నప్పుడే సైలెంట్గా ఉంటుంది అని రిషికి తెలుసు. భోజనం చేసావా అని అడిగాడు స్టెప్స్ ఎక్కుతూ. హర్షి నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ ఫాస్ట్గా వెళ్ళి 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చాడు. తను వచ్చేసరికి హర్షి డైనింగ్ టేబుల్ దగ్గర లేదు. తన కోసం చూస్తుండగా టేబుల్ మీద పేపర్ కనిపించింది. నేను తినేశాను, నువ్వు కూడా తిను అని. దీనికి వంట చేయడం రాదు కదా అనుకుంటూ డిషెస్ ఓపెన్ చేసి ఒక్కో కర్రీ టేస్ట్ చేశాడు. అవి తినగానే చిన్నగా నవ్వి కాసేపటికి ప్లేట్లో భోజనంతో హర్షి రూమ్ డోర్ కొట్టాడు. ఏంటి అంది తలుపు తీయకుండానే. డోర్ తీయొకసారి అన్నాడు రిషి. నేను తీయను అంది కోపంగా. నువ్వు తీస్తావా డోర్ పగలగొట్టనా అన్నాడు రిషి. చేయమన్నా చేస్తాడు వీడు, బెదిరించినట్టు నేను బెదిరించలేకపోతున్నాను అనుకుంటూ వెళ్ళి రూమ్ డోర్ తీసి రిషి చేతిలో ప్లేట్ చూసి, నేను తినేశాను, నాకొద్దు అంది హర్షి. అవును తిన్నావని కిచెన్ చెప్తుందిలే, నోరు మూసుకొని రా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి పిలిచాడు. సైలెంట్గా వెళ్ళి కూర్చుంది. ప్లేట్ తన ముందు పెట్టి తిను అన్నాడు రిషి. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా, వద్దు అంది హర్షి. పిచ్చి పిచ్చిగా చేయకు హర్షి, ఊరుకుంటున్నా కదా అని నువ్వేమైనా అనాలి అని కాదు, అర్థమవుతుందా
తిను అన్నాడు వాయిస్ పెంచి. నాకొద్దు అంటూ ప్లేట్ని దూరంగా తోసి లేవబోతుంటే హర్షి చేయి పట్టుకున్నాడు రిషి కోపంగా. అమ్మా అని అరుస్తూ చెయ్యి వెనక్కి తీసుకుంది హర్షి. ఏమైంది అని అనుమానంగా హర్షి చెయ్యి లాగి చూశాడు. చెయ్యి కాలి ఎర్రగా అయిపోయింది. అది చూసి రిషి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పటికే ఏడుస్తూ ఉంది హర్షి. సారీరా అంటూ హక్ చేసుకున్నాడు. భోజనం వద్దని వెళ్ళిపోతుంటే కోపంగా చేయి పట్టుకొని వెనక్కి లాగాడు రిషి. అమ్మా అంటూ చెయ్యి వెనక్కి తీసుకుంది హర్షి. ఏమైంది అంటూ అనుమానంగా హర్షి చేయి పట్టుకొని చూశాడు. రిషి కోసం వంట చేయడంతో చేతులు కాల్చుకుంది. ఎర్రగా అయిన తన చేతుల్ని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగి హర్షిని చూసి సారీరా అంటూ హక్ చేసుకున్నాడు. హర్షి రిషి చుట్టూ చేతులేసి ఏడుస్తూ ఉంది. తనను వదిలి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి బర్ణాలు వెతికి తీసుకొచ్చి హర్షి చేతికి రాస్తూ ఉన్నాడు రిషి. అతను అలాగే చూస్తూ ఉంటుంది హర్షి. రాయడం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భోజనం కలిపి తన నోటి వరకు తీసుకొచ్చాడు. ఈసారి వద్దనకుండా తింటుంది. తింటున్నంతసేపు హర్షి రిషిని చూస్తూ ఉంటుంది. కానీ రిషి తినిపించేటప్పుడు తప్ప హర్షి వైపు చూడడు. అది ఇంకా నరకంగా అనిపిస్తుంది హర్షికి. చాలు బావా అని, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు కూడా తినే అని చెప్పి తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది హర్షి. రిషికి కూడా తినాలి అనిపించక హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు. తెల్లారింది. ఏదైతే అదైంది. ఈరోజు ఎలా అయినా బావతో మాట్లాడతాను, కొట్టినా తిట్టినా పడతాను అనుకొని లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి హాల్లో నవ్వులు వినిపించడంతో వచ్చింది ఎవరా అని డోర్ కొంచెం ఓపెన్ చేసి చూసింది హర్షి. ఆ వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయ్యి ఇదేంటి ఇప్పుడు దిగబడింది అనుకొని డోర్ తీసుకొని హాల్లోకి వెళ్ళింది. ఆ వచ్చిన వ్యక్తి హర్షిని చూడటంతోనే హాయ్ హర్షి డార్లింగ్ అంటూ ఎదురొచ్చి హక్ చేసుకుంది. రిషి నవ్వుతూ చూస్తూ ఉంటాడు. హాయ్, ఏంటి ఇంత పొద్దున్నే మేము గుర్తొచ్చాం అంది హర్షి. నిజం చెప్పాలంటే నేను నీ గురించి రాలేదు, రిషి కోసం వచ్చాను. ఎంత చిన్నప్పటి నుండి మనం కలిసి పెరిగిన నేను రిషితోనే క్లోజ్ కదా అంది చారు అలియాస్ చారుశీల, డాటర్ ఆఫ్ రాఘవయ్య. అందుకేగా నువ్వేం చేసినా చూస్తూ ఉంటున్నాను అనుకుంది మనసులో. ఏంటి హర్షి అంత సైలెంట్గా ఉన్నావు? ఎప్పుడు చూడు రిషి మీద అరుస్తూ హైపర్ యాక్టివ్గా ఉండేదానివి కదా, ఎందుకంత డల్గా ఉన్నావు అని అడిగింది చారుశీల. నువ్వు వచ్చావుగా ఇంకేం మాట్లాడతా అనుకుని, నువ్వేదో పనుండి వచ్చినట్టున్నావుగా, నువ్వు కానీ నాకు కాలేజ్కి టైం అవుతుంది వెళ్ళాలి అంది హర్షి. నేను కూడా మీతో ఉండడానికి వచ్చాను. సరే మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం, బాయ్ హర్షి అంది చారు. రిషి వైపు కోపంగా చూసి కాలేజ్కి వెళ్ళిపోయింది హర్షి. తను ఎందుకు అలా చూసిందో అర్థం కాలేదు రిషికి. చారు నేను ఇప్పుడే వస్తాను, కొంచెం పనుంది అని ఫాస్ట్గా బయటకు వచ్చాడు. అప్పటికే హర్షి సిరి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. తను బస్సులో వెళ్ళడం ఇష్టం లేక రోజు హర్షిని డ్రాప్ చేసేలా సిరిని రిక్వెస్ట్ చేశాడు రిషి. నువ్వు అంతలా అడగాల అన్నయ్య, నేను రోజు హర్షిని పిక్ చేసుకుని డ్రాప్ చేస్తాను అంది సిరి. థ్యాంక్ యూ రా అన్నాడు రిషి ఆనందంగా. నువ్వేమనుకోనంటే ఒక్క మాట అడగనా అన్నయ్య అంది సిరి సంశయిస్తూనే. నువ్వు నా చెల్లివి. ఈ లోకంలో హర్షి కాకుండా ఇంకెవరితో అయినా బంధం ఉంది అంటే అది నీతోనే, చెప్పురా అన్నాడు రిషి. తనకి తెలియకుండా కేరింగ్ తీసుకోవడం ఎందుకు? తనకి చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పిన మాట తను కాదు అనదు, ఏదైనా వింటుంది కదా అన్నయ్య అంది సిరి. దానికి రిషి నవ్వి, నేను చెప్పేది ఏదైనా తను వింటుంది కదా అని తనకి ఇష్టమో కాదో తెలుసుకోకుండా నేనేది చేయమని చెప్పను. ఒకవేళ అలా నేనేమైనా చేసినా అది తన క్షేమం కోసమే. నేను చెప్తే చేస్తుంది అని తెలుసు. నేను చెప్పాను కాబట్టి చేస్తున్నప్పుడు తను పడే ఇబ్బందిని కూడా నేను చూడలేను. తను కోరుకునే సంతోషం ఏదైనా, అది నాకు నచ్చినా నచ్చకపోయినా, బాధనిచ్చిన తన కోసం, తన ఆనందం కోసం ఇచ్చేస్తాను అన్నాడు రిషి ఉద్వేగంగా. నాకు తెలుసన్నయ్య, నువ్వు తన్ని ఎంత ప్రేమిస్తున్నావో నీ మాటల్లోనే కాదు నీ చేతల్లోనూ తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న కనిపించని దూరాన్ని కూడా దగ్గర చేసుకుంటారని అనుకుంటున్నాను. ఉంటానన్నయ్య అని చెప్పి సిరి వెళ్ళిపోయింది. హర్షి వెళ్ళిపోయాక నిరాశగా వెనక్కి వచ్చాడు రిషి. తనని చూసి ఏమైంది
పనుంది వెళ్తాను అన్నావు అంది చారుశీల. వెళ్తాను, ఫైల్ కోసం వచ్చాను అన్నాడు రిషి పైకెళ్తూ. రిషి అని ప్రేమగా పిలిచింది చారుశీల. వెనక్కి తిరిగి చూశాడు. ఉన్నట్టుండి నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు అని అడిగింది. హర్షి కోసం, తన కోసమని తెలుస్తుంది, లేదంటే నువ్వు అసలు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయవు. అలాంటిది నాకు కాల్ చేసావంటేనే డౌట్ వచ్చింది. చూస్తున్నా కదా తమరిని 5 ఏళ్ళుగా. ఇక్కడ మేము మీ గురించి పాడి చేస్తున్నా, మీకు మాత్రం మీ మరదలే కావాలి అంది నిట్టూర్పుగా. అవును, నాకు నా మరదలే కావాలి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రిషి. అదేమో నీ ప్రేమని అర్థం చేసుకోదు. నువ్వేమో అదంటే పడి చేస్తావు. నువ్వంటే పడి చేస్తున్నా నన్ను మాత్రం పట్టించుకోవు అంది గట్టిగా, తనకు కావలసిన ఫైల్ తీసుకుని కిందకు వస్తూ. చూడు చారుశీల, ఈ జన్మకి లైఫ్ హర్షిదే. రేపటి రోజున తను నాతో ఉన్నా లేకపోయినా, తన పేరు పక్కన ఇంకొకరి పేరు చేరినా ఇది తప్పో కాదో నాకు తెలియదు. నా దృష్టిలో అదే నా భార్య. తను తప్ప ఇంకొకరు నా లైఫ్లోకి రానివ్వను. నువ్వు కూడా నా గురించి వదిలేసి హర్షికి ఏం కావాలో చూసుకో. ఓ హలో, ఏంటి నేనేమైనా పని మనిషినా? హర్షికి ఏం కావాలో చూసుకో అంటూ ఆర్డర్ వేస్తున్నావు. అదేంటి చారు అలా అంటావు? నువ్వు మా ఇద్దరి ఫ్రెండ్వి. ఫ్రెండ్కి ఫ్రెండ్ హెల్ప్ చేస్తే పని మనిషి అవుతారు ఎక్కడైనా. హర్షికి వంట రాదు. నా మీద కోపంతో అది ప్రయోగాలు చేస్తూ చేతులు కాల్చుకుంటుంది. అందుకే నిన్ను దానికి తోడుగా రమ్మన్నాను. నువ్వు ఇలా ఆలోచిస్తావని అసలు అనుకోలేదు చారు అన్నాడు రిషి. ఇదిగో ఇలాగే చారు అని పిలిచి నన్ను ఐస్ చేసేస్తావు. అదేమో నన్ను చూస్తేనే ఏదో విలన్ని చూసినట్టు చూస్తుంది. ఇన్ని సంవత్సరాలలో ఏ రోజైనా నవ్వుతూ మాట్లాడిందా నాతో? అసలు ఇలానే చారు అని పిలిచి నన్ను ఐస్ చేసేస్తావు. అదేమో నన్ను చూస్తేనే ఏదో విలన్ని చూసినట్టు చూస్తుంది. ఇన్ని సంవత్సరాలలో ఏ రోజైనా నవ్వుతూ మాట్లాడిందా అసలు నాతో? అంది చారుశీల ఆవేదనగా. హర్షి చిన్నపిల్ల, తెలియనితనం, నీకు అన్నీ తెలుసు కదా, కొంచెం సర్దుకో అన్నాడు రిషి. ఇంకా నయం, చక్కనెక్కించుకొని తిప్పు అనలేదు. నువ్వు అలాగే అనుకుంటూ ఉండు, ఏదో రోజు నీకే టోపీ పెడుతుంది అది. చారుశీల అన్నాడు రిషి వాయిస్లో బేస్ పెంచి. మూశాను మహానుభావ, నోరు మూశాను. మీ మర్దల్ని మీరు చెప్పినట్టుగానే జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? తమరు ఆఫీస్కి దయచేయండి అంది. ఓకే బాయ్ అని చెప్పి రిషి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. హర్షి లంచ్ తెచ్చుకోకపోవడంతో సిరి హర్షి లంచ్ టైంలో క్యాంటీన్కి నడుచుకుంటూ వెళ్తుండగా అజయ్ వచ్చి సిరి చేయి పట్టుకొని పక్కకి లాక్కెళ్ళాడు. హే వదులు, ఏంటిది అంది సిరి కోపంగా చేయి వదిలించుకుంటూ. ఇంకెన్ని రోజులు ఇలా? ప్రపోజ్ చేసి ఎన్ని రోజులైంది? ఇప్పటి వరకు ఓకే చెప్పలేదు. వెయిట్ చేస్తుంటే పిచ్చోడ్లా కనిపిస్తున్నానా అన్నాడు సిరి చేయి పట్టుకొని నొక్కేస్తూ. సిరి వదులు అంటూ ఏడుస్తూ ఉంటుంది. హర్షి సిరి బాధ చూడలేక కోపంగా వెళ్ళి అజయ్ని చెంప మీద గట్టిగా కొడుతుంది. అతను చెంప మీద చేయి పెట్టుకొని హర్షిని కోపంగా చూస్తూ ఉంటాడు. వేలు చూపిస్తూ, నీకు ఇష్టమని చెప్పావు, ఇంతవరకు ఓకే. తనకి ఇష్టం లేదు అని చెప్పింది. వదిలే, వీలైతే వెయిట్ చేయి, లేదా నోరు మూసుకొని పక్కకు పో. అంతేగాని ఇలా ఫిజికల్గా టార్చర్ చేయడం తప్పు అని చెప్పి రా అని తన చేయి పట్టుకొని తీసుకెళ్తుంది హర్షి. వాడు అవమాన భారంతో చూస్తూ ఉంటాడు. ఇలాంటప్పుడు పక్కన ఉండే తోకగాళ్ళు చేసే కామెంట్స్కి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉంటాయి. అలాంటప్పుడు వచ్చాడు ఒకడు. వాడు హర్షిని ప్రపోజ్ చేసి తను రిజెక్ట్ చేయడంతో కోపంతో ఉంటాడు. నువ్వు ఒక్కడివే కాలేజ్ అందరికీ హీరో అనుకుంటే అదేంటి మావా, ఒక అమ్మాయి చేతిలో దెబ్బలు తిన్నావు అన్నాడు వాడు ఎగతాళిగా. ఏంటో వాగుతున్నావు అంటూ అతని కాలర్ పట్టుకున్నాడు అజయ్. ఈ పౌరుషం ఏదో నిన్ను కొట్టిన దాని మీద చూపించు, నా దగ్గర కాదు అన్నాడు అజయ్ చేతులను విడిపించుకుంటూ. నీ సంగతి దాని సంగతి చూసా, ఇద్దరిని వదిలిపెట్టాను అంట అక్కడి నుండి ఆవేశంగా వెళ్ళిపోయాడు అజయ్. నాకు కావాల్సింది ఇదే కదా అని నవ్వుకుంటూ క్లాస్కి వెళ్ళిపోయాడు వాడు. హర్షి సిరిని తీసుకొచ్చేసాక క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సిరి హర్షి. ఎందుకు అలా చేశావు? వాడు ఇప్పుడు ఇంకా కోపం పెంచుకుంటాడు అంది సిరి భయపడుతూ. ముందు నువ్వు ఇలా భయపడకు, ఇలా సహిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. చెప్పిన అర్థం కానప్పుడు చేతల్లోనే చూపించాలి అంది హర్షి.
వాడు పగబట్టేస్తాడేమోనే, అనవసరంగా నిన్ను ఇందులోకి లాగితే అన్నయ్య ఏమైనా అంటాడేమో అంది సిరి. నాకేం కాదు, నీకు ఏం కాదు, కంగారు. అన్నయ్య దగ్గర ఈ విషయం దాయాలా? అమ్మో, నా వల్ల కాదు అంది సిరి. సరే అయితే రేపటి నుండి నేను కాలేజ్కి రాను అంది ఫోన్లో నుండి తల ఎత్తి. హర్షి, అదేంటి అలా అంటావు అంది సిరి. అంతే కదా మరి, ఇప్పుడు నేను ఒకరిని కొట్టానని తెలిస్తే రేపటి నుండి రిషి నన్ను కాలేజ్కి పంపడు, నా చదువు ఆగిపోతుంది. ఇదంతా నీకు ఓకే అయితే ఇదిగో ఫోన్ చేయి అంది సిరి చేతిలో పెడుతూ. ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ హర్షి వైపు చూసి వద్దులే అని ఫోన్ హర్షి చేతిలో పెట్టి 10 క్లాస్కి వెళ్దాం అంది సిరి. దట్స్ గుడ్ బేబీ అని ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోయారు. చూస్తుంటే ఆస్తి మన చేజారిపోయేలా ఉందన్నయ్య అన్నాడు రిషి బాబాయ్ అవినాష్ తన అన్నయ్య గోవిందుతో. ఎంతైనా వాడిది కూడా మన రక్తమే కదా, ఆ మాత్రం తెలివితేటలు ఉండాలే అన్నాడు గోవింద్. ఇలా అయితే ఇంత చేసి ఉపయోగం ఏముంటుంది అన్నయ్య, దీనికోసం కదా వాళ్ళ నలుగురికి యాక్సిడెంట్ అయ్యేలా చేసింది అన్నాడు అవినాష్ ఆవేశంగా. రే, ఈ విషయం నువ్వు ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. నువ్వు ఇలా వాగి మన ఇద్దరికి మాత్రమే తెలిసిన రహస్యాన్ని ఊరంతా తెలిసేలా చేయకు అన్నాడు గోవింద్ హెచ్చరిస్తూ. దాదాపు 7 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఈ విషయం ఎవరికి గుర్తుంటుందిలే అన్నయ్య అన్నాడు అవినాష్ లైట్ తీసుకుంటూ. అలా అనుకోకురా తమ్ముడు, అసలే ఆ రిషిగాడు మనకంటే కొంచెం డేంజర్లా ఉన్నాడు. వాడికి కానీ తెలిసిందంటే ఇప్పుడు ఆస్తి విషయంలోనే కోపంగా ఉన్నాడు. అసలు ఆస్తి కోసమే మనం వాళ్ళని లేపేశామని తెలిస్తే మనల్ని బ్రతకనిస్తాడా? ఆలోచించు అన్నాడు గోవింద్. అది నిజమే అన్నయ్య, వాడికి ఈ విషయం ఎప్పటికీ తెలియనివ్వకూడదు. అలాగే ఆస్తి కూడా మన చేయి జారకుండా చూసుకోవాలి. వెంటనే లాయర్కి కబురు పెట్టు, రేపే రమ్మని చెప్పు అన్నాడు గోవింద్. అలాగే అన్నయ్య అంటూ ఫోన్ తీసుకుని లాయర్కి ఫోన్ చేయడానికి పక్కకు వెళ్ళాడు అవినాష్. హర్షి కాలేజ్ నుండి వచ్చేసరికి చారుశీల సోఫాలో కూర్చుని సాంగ్స్ హామ్ చేస్తూ ఉంటుంది. తనని చూసి మూతి బిగించి నీ పనే బాగుంది మహాతల్లి అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి జ్యూస్ గ్లాస్ పట్టుకొని రెడీగా ఉంది చారు. తనను ఒకసారి పైనుండి కింద వరకు చూసి ఏంటి నువ్వు తీసుకొచ్చావు? హో, ఇక్కడ కుక్కుగా సెటిల్ అయిపోయావా? మా బావ ఎంత జీతం ఇస్తున్నాడేంటి అంది వెటకారంగా. జీతం ఇవ్వకపోయినా వండి పెట్టడానికి రెడీగా ఉన్నానులే, నీకోసం కాదు రిషి కోసం. ఇక జీతం అంటావా? తన వైపు చూసి నవ్వితే చాలు. అదేటో అంది ఏటో చూస్తూ జ్యూస్ గ్లాస్ తీసుకుని. అయితే రోజు ఆఫీస్కి వెళ్ళకుండా నీ ఎదురుగా కూర్చుని పల్లికిలిస్తూ ఉండమను, మధ్యలో నాకెందుకు ఈ టార్చర్ అంది హర్షి. ఎందుకు ఎప్పుడు చూసినా మొహం ఉమ్మని పెట్టుకుంటావు, ఏదో పెద్ద భారాన్ని మోస్తున్నట్టు అంది చారుశీల. నా ఫేస్ అంతే, నీకెందుకు అంటూ ఉండగానే మళ్ళీ స్టార్ట్ చేశారా మీ ఇద్దరి గొడవలు అంటూ వచ్చాడు రిషి. మాది ఎప్పుడు ఉండేదేగా, నీకు తెలుసు కదా రిషి అని. ఓకే, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, నేను నీకు ఇష్టమని పన్నీర్ కర్రీ చేశాను, త్వరగా రా డిన్నర్ చేద్దాం అంది చారుశీల. సరే ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్ళాడు రిషి. అసలు నా వైపు చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు, అంత తప్పు నేనేం చేశాను అనుకుంటూ వెళ్తున్న రిషి వైపు బాధగా చూస్తూ ఉంటుంది హర్షి. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండటం గమనించింది చారుశీల. ఇన్ని రోజుల్లో వీళ్ళు ఎప్పుడు ఇలా లేరు, ఏదో ఉంది, ఏంటో తేల్చేద్దాం అనుకుని సరే నువ్వు కూడా కాసేపు అయ్యాకరా అని హర్షితో చెప్పి వెళ్ళిపోయింది చారుశీల. కాసేపటికి రిషి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. భోజనం చేసే దగ్గర కూడా ఇద్దరు మాట్లాడుకోలేదు. రిషి చారుశీలతోనే మాట్లాడుతున్నాడు. హర్షి స్పూన్తో తింటూ తన చెయ్యి చూసుకొని క్రితం రోజు రాత్రే తన చెయ్యి కాలిందనే విషయం అయినా గుర్తుందా బావకి? ఎంత మారిపోయావు బావా అని తిండం మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయింది. తను వెళ్ళడం తెలుస్తున్నా పట్టనట్టే ఉన్నాడు రిషి. ప్లేట్లో చెయ్యి అటు ఇటు కదిపి నా ఆకలి తీరిపోయింది చారు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని పైకి వెళ్తూ కూర చాలా బాగా చేసావు, నాకు నచ్చింది అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. దానికి చిన్నగా నవ్వి ఇది చాలు బాస్ అనుకుని తినడం ఫినిష్ చేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. చారుశీల తన రూమ్కి వెళ్ళాక హర్షి ఈరోజు ఎలా అయినా బావతో మాట్లాడాలి, తను అలా ఉంటే నాకు అసలు ఏం బాగాలేదు, నేనేం చేశానో అడగాలి అనుకుంటూ రిషి రూమ్ వైపు అడుగులేసింది. రిషి రూమ్ డోర్ తీయాలా వద్దా అని ఆలోచిస్తూ డోర్ దగ్గర నిల్చుని ఉండిపోయింది.